దాడి జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన కొట్టించుకున్నాడేమో. ఆయన కొట్టించుకున్నాడు. మరి జగన్ పైన దాడి చేసే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందాయా? పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆయనే ప్లాన్ చేసుకొని ఆయనే కొట్టించుకొని ఉండొచ్చుగా. ఎలాగంటే ఇంత ముందులో కోడి కత్తి దాడ ఏదో జరిగింది, జగన్ మీదకి వచ్చాడు, ఎవడో పొడిచాడు ఒకడు. అలాగే అట్లాంటివి జరిగి ఉండొచ్చుగా, అట్లా కూడా అనుకోవచ్చుగా. మరి కొట్టేవాళ్ళు ఎవరు కొడతారు? ఇప్పుడు కూటమి పాలనని ఎలా పడగొట్టాలి, ప్రభుత్వాన్ని ఎలా నేలమట్టం చేయాలి, నెక్స్ట్ మనం ఎలా రావాలి, ఈ నక్కవెత్తులన్నీ వేస్తూ ఉంటారు అనమాట. నక్క వినయాలన్నీ ముందులు పెట్టుకొని ఎత్తులన్నీ పై ఎత్తి వేస్తూ ఉన్నాడని ప్రజలు ఎంతవరకు ఎత్తి వేసినా ప్రజలు నిన్నైతే చిత్తే చేస్తారు. ప్రజలు ఇవాళ రేపు పిచ్చి వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు అయ్యారు, అక్క ఒక అవకాశం, అవ్వ ఒక అవకాశం అని ఇల్లు తిరిగి అడుక్కున్నావు కదా. అడుక్కున్నందుకు అయ్యో బిడ్డ అడుగుతున్నాడు, ఒక్క అవకాశం ఇద్దామని ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు కదా. డెవలప్ ఆపేసావు, 3 రాజధానులు చేస్తానని ప్రకటించావు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించావు, పేదవాడిని బ్రతకనీయకుండా చేసావు. నీవు చేసినటువంటి దొంగ నిక్కరు, పాడైన నిక్కరు తాగి ఎంతోమంది అమాయకులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టావు. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, నీ పార్టీ గురించి, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఏం చేసావు నువ్వు? అరెస్టుల పర్వం మొదలుపెట్టావు. ఇప్పుడు వీళ్ళు అరెస్టులు చేస్తానంటే అరెస్టులు చేస్తున్నారు. పోలీసులనే కానీ ఎవరినైనా ఏ ఎంప్లాయీని అయినా కానీ ఒక్కళ్ళని కూడా వదలనని వార్నింగ్ ఇస్తున్నావు. బట్టలు కూడా తీసి కొట్టించుకోవడానికి వస్తారా నీ దగ్గర పోలీసులు? గతంలో మీరు రెడ్ బుక్ పెట్టింది కూడా దానికోసమే, వార్నింగ్ ఇచ్చినట్టే కదా. రెడ్ బుక్ ఎవరు పెట్టారు? రెడ్ బుక్ అనేది ఊరనే పెట్టారు. కోడెల శివప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి సమాధానం ఉందా? ఆయన సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోయాడు? దానికి సమాధానం ఉందా? కోడెల శివప్రసాద్ని ఎప్పుడైతే అరెస్టుల పర్వం మొదలు పెట్టిందో అప్పుడే టీడీపీ రాజ్యాంగం రాసుకుంది రెడ్ బుక్ని. ఎందుకు? వల్లభనేని వంశీ ఆయనకు చచ్చిపోతాడు, ఎవరు చంపరు. చంపేంత సినిమా లేదు ఆయనని. ఎందుకంటే వల్లభనేని వంశీయే కానీ, నానియే కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వల్లభనేని వంశీకే కానీ, నానికే కానీ, రోజాకే కానీ, విడుదల రజనీకే కానీ, వీళ్ళకి ఎవరికైనా కానీ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తండ్రి లాంటి వాళ్ళనే మీరు కొట్టారంటే మీకు ఇక చూసుకోండి. సరే, గతంలో ఎలక్షన్ గెలవక ముందు పవన్ కళ్యాణ్ నేను ఐటీ కంపెనీలు తెస్తాను అది అని చెప్పినప్పుడు ఇప్పుడేమో సెలూన్ ఓపెన్ చేస్తారని వైసీపీ నాయకులు అన్నారు. మీరు ఏమంటారు దాని మీద? చేస్తారు, ఏమైనా చేస్తారు. ఐటీ కంపెనీలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కంప్యూటర్ని తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సాఫ్ట్వేర్ని నేర్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఐటీ కంపెనీలను తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అన్నీ చేస్తారు. కాకపోతే కొంచెం ఓపిక. ఇప్పుడు 1 సంవత్సరం గడిచింది, చెంబుడు నీళ్ళగా ఉలికి పడితే తర్వాత 4 ఏళ్ళు ఎవడు పడాలా? బిందెడు నీళ్ళు ఎవడు పడుచుకోవాలా? సముద్రాన్ని ఎవరు ఇదాలా? సెలూన్ షాపులకు వెళ్తారు, వెళ్ళినంత మాత్రమే ఐటీ కంపెనీలు తెస్తారు. కాకపోతే కొంచెం ఓర్పు ఉంటే అన్నీ జరుగుతాయి. సంవత్సరం కూటమి పరిపాలనపై వ్యతిరేకత వచ్చిందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఏం లేదు, ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చెప్పులు తీసుకొని కొడుతున్నారు. కనిపిస్తలా రీల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపిస్తలా? నీ ప్రభుత్వం మీద, నువ్వు చేసిన పాలన మీద బాగానే ఉంది లేవయ్యా, మా నాయకుడు వచ్చి బాగా చేస్తున్నాడని ఆడవాళ్లే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అయ్యారు. ఇప్పుడు మొదలు పెట్టమని చెప్పు ప్రజాయాత్ర. అప్పుడు పాదయాత్ర, ఓదార్పు యాత్ర లేని మొదలుపెట్టాడు కదా. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు మొదలు పెట్టమని చెప్పు ప్రజాయాత్ర. ఏ ప్రజలు ఎటువంటి సమాధానం చెబుతారో, ఏ ప్రజలు ఎలాంటి జవాబులు ఇస్తారో తెలుస్తుంది. ఎలా పరిపాలన చేస్తున్నారు రేపు? బాగుంది, ప్రస్తుతానికి బాగుంది. కాకపోతే కొంచెం వాళ్ళు చెప్పినటువంటి పాలన హామీలే కానీ పథకాలే కానీ కొంచెం లేట్ అవుతున్నాయి. ఈ నెలలో తల్లి దీవెన వేస్తున్నారు, నెక్స్ట్ మంత్లో ఆగస్టు 15కి ఇంకోటి ఏదో పెడుతున్నారు, ఫ్రీ బస్ పెడుతున్నారు. ఇటువంటివన్నీ చిన్నగా నెమ్మదిగా చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి కదా. వీళ్ళు ఏదో హామీలు ఇచ్చి గద్దె ఎక్కారు, కాదనట్లేదు నేను, చేద్దామనే ఉద్దేశంతోనే గద్దె ఎక్కారు. కానీ వీళ్ళు గద్దె ఎక్కేటప్పటికి వీళ్ళ వయసు 20 ఏళ్ళు 25 ఏళ్ళ యువకులు కారు. 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు, 55 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారు, 50 ఏళ్ళ నారా లోకేష్ గారు. మరి ఇంత వయసు ఉండి ఇంత అనుభవం ఉన్న వాళ్ళకి ఎలా చేయాలో, ప్రభుత్వానికి ఎలా నిలబెట్టుకోవాలో, రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయాలో, ప్రజలకు ఎటువంటి పనులు చేయాలో తెలుసుగా. శ్రీనివాస్ అరెస్ట్ మీరు ఎలా చూస్తారు? మరి నోరు ఉంది కదా అతనికి, నోరు బారేసుకోవద్దు కదా. మరి వేసల రాజధాని అంటే చెప్పు తీసుకుని కొడుతున్నారు ఆడవాళ్ళు. కొడతారు. ఎవరిని ఉద్దేశించి అన్నావు నువ్వు? చెప్పు వేసల రాజధాని అని రాజకీయ నాయకులనా, ఆ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళనా, ఆ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళనా? వేసేలు అంటే ఇద్దరికి వచ్చింది, అటు ఆడవాళ్ళకి వచ్చింది, ఇటు మగవాళ్ళకి వచ్చింది. ఆడది ఎంత వేసిగా బతుకుతుందో మగాడు కూడా అంతగానే వేసిగానే బ్రతుకుతాడు. వీళ్ళిద్దరిలో ఎవరన్నా అన్నట్టు? ఈ రెండింటిని పక్కన పెడితే
రాజకీయంలో కూటమి ప్రభుత్వాన్ని అన్నావా నువ్వు వేసల రాజధాని అని? అందుకని అరెస్ట్ చేశారు. ఇది కరెక్టే అయింది. ఇంకా తోడం పెడితే బాగుంటుంది. ఈసారి ఇంకెప్పుడు ఎక్కడ నోరు జారడు. ప్రభుత్వం ఓడిపోయిందనో లేకపోతే శాలరీలు రావట్లేదనో మతేమైనా పోయి నోరు పారేసుకున్నాడా లేకపోతే అహంకారంతో నోరు జారాడా అనేది తెలియట్లేదు. కానీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరు ఏం చేయరు.